హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఈరోజు సండే స్పెషల్గా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నదైతే ఇలా షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేసి ఎలా ఉంది అని చెప్పేసేయండి. మరి ఇంకా మిల్కీకి అయితే చెప్పేసి వచ్చారు కదా, ఇతను వచ్చేసి రీసెంట్గా కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ కొలీగ్ అనమాట. ఇంకా నేను కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. కూర్చొని కబుర్లు చెప్తున్నారు ఏంటో అనుకోకండి, అలా సరదాగా కూర్చొని చేసేదే వర్క్. ఈరోజు సండే అదే పని పడింది అనమాట. ఈవెన్ కొంచెం ఇంట్రెస్ట్గా చెయ్యాలి అంటే మైండ్ డిసప్పాయింట్ చేసుకోకూడదు అన్నట్టు మా బాస్ బ్లింకిట్లో కొన్ని స్నాక్స్ కూడా బుక్ చేసి ఇచ్చారు. సో పిల్లలైతే బిస్కెట్స్ అవి తింటూ ఉన్నారు. మాకు బనానాలు ఇచ్చారు, తినాలనిపించలేదు, అలా పక్కన పెట్టి వర్క్ బిజీలో ఉండిపోయాం. బయట చూస్తే వర్షం బోర్ను కురుస్తుంది. ఒక కస్టమర్ వచ్చి చెప్పేదాకా తెలియలేదు బయట వర్షం పడుతుందని. బికాస్ ఆఫ్ ఇది ఇంత పీస్ఫుల్గా ఉన్న ఆఫీస్లో బయట కురిసే వర్షం పెద్దగా అనిపించదన్నమాట. సో దెన్ ఇంకేంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేదే వైఫైతో పాటు మొబైల్ బాగా చూడొచ్చు అని చెప్పేసి, సో లేకపోతే అస్సలు రారు. దెన్ అయినా కూడా సండే వర్క్ పడిందంటే నేను ఖచ్చితంగా పిలుచుకురావాల్సి ఉంటుంది, ఆప్షన్ లేదు కాబట్టి. దెన్ అలా కొద్దిసేపు బర్న్ చేసి స్నాక్స్ తినేపాటికి ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. దెన్ ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంక ఇంటికి ఏమి వెళ్తారులేండి అని చెప్పేసి మా బాస్ అయితే మాకు పిల్లలకి కలిపి ఫ్రైడ్ రైస్ అయితే బుక్ చేశారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే మా బాస్ లాగా ఉండారనమాట. ఇలా 20-25 మందికి శాలరీ ఇచ్చినా కూడా చాలా సరదాగా కలిసిపోయి ఈవెన్ మాతో పాటు కలిసి తిన్నారు. నేను తను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారేమో అని వీడియో షూట్ చేసుకోలేకపోయాను. దెన్ ఫైనల్గా మిల్కీ గుర్తు చేసి లాస్ట్లో అలా తీసింది నేనే క్యూటీ తినేటప్పుడు. దెన్ నేను ఇంకా సగం తిని ఫినిష్ చేసే లోపే వీళ్ళు మళ్ళీ వెయ్యింగ్ మిషన్తో ఆడుకుంటామని చెప్పి చూసారు కదా, ఇక్కడ స్ట్యూజర్ అంట, బ్రషెస్, దెన్ నైల్స్, ఫింగర్స్, సేఫ్టీ పిన్స్, పెన్ను, స్కేల్స్ ఇలాంటివన్నీ వెయింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏంటి అని. ఇంకా తిన్నది అయిపోగానే వెంటనే వచ్చి వర్క్ స్టార్ట్ చేసేసాను, సిస్టంలో అప్డేట్ చేయడము. సో ఇక్కడ ఏంటంటే లైట్గా మిస్ మ్యాచ్ జరిగిన పార్ట్స్ కంపెనీకి పంపించాలి కదా, మేము ఫ్రమ్ కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అవ్వడం వల్ల. సో డిఫెక్టివ్ పార్ట్స్ యాజ్ పర్ జెన్యున్గా ఉండి అక్కడ పంపిస్తేనే మాకు మనీ ఇస్తారనమాట, లేదంటే మా అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు, లైక్ మా బాస్ అకౌంట్ నుంచి. దెన్ అది కొద్దిగా క్రాస్ చెక్ చేయడంతో ఈరోజు వర్క్ అంతా సరిపోయింది. ఇంకా వీళ్ళు ఇంకా వెయింగ్ మిషన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఆపేటట్టు లేరు అనిపించింది నాకు. దెన్ ఇంకా ఆఫీస్లో వాళ్ళని వదిలేసి మేము ఇంకా కొంచెం సిస్టంలో పెయింటింగ్ అది ఇది చేసుకుంటామంటే మా బాస్తో పాటు వదిలేసి వచ్చి నేను ఇంకా లక్ష్మీ అమ్మవారికి 3 days అయింది కదా అని చెప్పి